అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకోబోయే కథల్లో భాగంగా ఈరోజు కథ పేరు 'ప్రేమ పావురాలు'. రచన కలవల గిరిజారాణి గారు. సిటీ బస్ కోసం ఎదురు చూస్తోంది మీనా. 3 నెలల నుంచి ఇదే టైంకి ఇదే బస్సు ఎక్కడం అలవాటైపోయింది. ఏదో కాలేజీకో ఆఫీస్కో అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే సుమి. ప్రతిరోజు తన బాయ్ ఫ్రెండ్ సుందర్తో కలిసి సినిమాకో షికార్కో షాపింగ్ మాల్స్లోనో తిరిగి కబుర్లతో కాలక్షేపం చేసి సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటుంది. సుందర్ ఇంకా వచ్చినట్లేదే తనలో తాను అనుకుంటుండగానే చేతిలో ఎర్ర గులాబీ పువ్వుతో సుందర్ ప్రత్యక్షమయ్యాడు. గుడ్ మార్నింగ్ మీనా డార్లింగ్ అంటూ గులాబీ అందించాడు. ఏది మర్చిపోయినా నా కోసం గులాబీ పువ్వు తేవడం మాత్రం మర్చిపోగా డియర్. చిరుసిగ్గుపడుతూనే పువ్వుని అందుకుని పెదాలకి తాకించుకుంది మీనా. అసలే ఎర్ర గులాబీ నీ పెదవుల్ని తాకి మరింత ఎర్రగా మారిపోయింది సుమి అన్నాడు సుందర్. పో సుందర్, నువ్వు మరీను 2 చేతులతో ముఖం దాచుకుంది మీనా. మీనా, ఈరోజు ప్రేమ పావురాలు సినిమాకి వెడదామా అన్నాడు సుందర్. మనమే ప్రేమ పావురాలం కదా సుందర్ అంది మీనా. బస్ స్టాప్లో జనం మాత్రం రోజు వీళ్ళిద్దరి అభినయాలు చూడలేక చస్తున్నాం అని కొందరు అనుకుంటుంటే మరికొందరు మాత్రం ఫ్రీగా మనకి ఎంటర్టైన్మెంట్ బాగుంది అనుకోసాగారు. నవ్విపోదురుగాక మాకేమి వెరపు అన్న విధంగా వాళ్ళిద్దరూ అచ్చట్లు ముచ్చట్లు చెప్పుకుంటూ వారి లోకం వారిదే అన్న చందాన మురిసి ముక్కలైపోసాగారు. బస్సు రాగానే ఇద్దరూ చేయి పట్టుకుని ఎక్కబోయారు. కఠినాత్ముడైన కండక్టర్ మాత్రం మగవాళ్ళు వెనక డోర్ నుంచి లేడీస్ ముందు డోర్ నుంచి అనగానే పాపం ప్రేమ పౌరాలు 2 బస్సు ఎక్కడంలో విడిపోవాల్సి వచ్చింది. సీట్ దొరక్క సుందర్ పైన రాడ్డుని పట్టుకుని వేళ్లాడుతూనే మీనా ఎక్కడ ఉందా అని తన సోడా బుడ్డి కళ్ళజోడు నుంచి వెతకసాగాడు. బస్సు కుదుపులకి జారుతూ పైకి జరుగుతూ సుందర్ ఎక్కడ ఉన్నాడా అని మెడ తిప్పి చూడసాగింది మీనా. జనాల మధ్య సుందర్ కనిపించడం లేదు. ఇంతలో ముందు వైపు కూర్చున్న వాళ్ళందరూ వెనక గొడవ జరుగుతున్నట్టు వినపడేసరికి మెడలు వెనక్కి తిప్పి చూడసాగారు. ఈ హడావిడంతా చూస్తున్న మీనా వెనక్కి చూసింది. కానీ జనాల మధ్య ఏం కనపడలేదు, సరిగదా వినపడలేదు కూడా. ఈ సందడిలో కోఠి బస్ స్టాప్ రానే వచ్చింది. గబగబా మీనా లేచి జనాలను నెట్టుకుంటూ కిందకి దిగింది. సుందరేడి ఇంకా దిగలేదే అనుకుంటూ చూడసాగింది. ఇంతలో వెనక డోర్ నుంచి సుందర్ కాలర్ పట్టుకుని నెట్టుకుంటూ నలుగురు దిగారు. సుందర్ ముఖం చూసి నిశ్చేష్టురాలైంది మీనా. 2 చెంపలు ఎర్రగా కందిపోయి వాచిపోయి ఉన్నాయి. చొక్కా చిరిగిపోయి తల రేగిపోయి ఎలా ఉండాలంటే అలా ఉంది అవతారం. అయ్యో ఏమైంది ఆదుర్దాగా అడిగింది. బస్సులో ముందు వైపున్న ఆడాళ్లకి సైగలు చేస్తున్నాడు. పూల చొక్కా వేసుకునేసరికి హుషారు పెరిగిపోయినట్టుంది. ముందువైపు కూర్చున్న అమ్మాయిల్ని చూసి ఈలలు వేస్తూ పిలుస్తున్నాడు. దాంతో అయ్యగారికి దేహశుద్ధి జరపాల్సి వచ్చింది అన్నాడు ఒకడు. ఇచ్చిన కోటింగ్ సరిపోయిందా తాత? ఇంటికి వచ్చి వార్నింగ్ ఇమ్మంటావా? వయసుకు తగ్గట్టుగా నడుచుకోకుండా ఈ వేషాలేమిటో మరొకడు అన్నాడు. ఈయనగారు మీకేమవుతారు? సుందర్ కాలర్ పట్టుకున్న వ్యక్తి అడిగాడు. ఏమవుతాడా, దారిలో ఎదురవుతాడు. ఏమైతే మీకెందుకు, ముందు ఆయన వదలండి పాపం. ముసలాడని కూడా చూడకుండా ఇలా కొడతారా? ఆయన ఒకవైపు చూస్తే మరోవైపు చూసినట్టు ఆయన చూపే తెలుస్తోంది కదా. బస్సులో నన్ను పిలిచి సైగ చేసుంటారు. నాకేమో వినకిడి సమస్య ఉండడంతో ఆ పిలుపు వినపడి చావలేదు. మీరందరూ అపార్థం చేసుకుని మూకుమ్మడిగా ఆయన్ని కుమ్మేశారు. ఎన్ని దెబ్బలు తగిలాయో ఏమిటో. వదలండి ముందు ఆయన్ని అంటూ వాళ్ళ చేతుల్లోంచి సుందర్ని విడిపించి చేయి పట్టుకుని పక్కన ఉన్న ఆటో ఎక్కింది మీనా. అది కాదు మీనా, నేనేం తప్పు చేయలేదే అంటూ భార్య భుజం మీద వాలి బోర్మన్నాడు సుందరేశ్వరరావు. నాకు తెలుసులేండి మీరేం తప్పు చేయలేదు. కాకపోతే ప్రేమించుకోవాల్సిన వయసులో మనం చట్టాపట్టాలేసుకుని షికార్లు తిరగలేదని, ప్రేమించుకోకుండానే పెద్దవాళ్ళు మన పెళ్లి చేసేశారని, ఆ కోరికని ఇలా రిటైర్ అయ్యాక తీర్చుకుందామని, మనం ఒకరికి ఒకరం భార్యాభర్తలుగా కాకుండా ప్రేయసి ప్రియుల్లాగా యాక్షన్ చేద్దామన్నారే, అదే మీరు చేసిన తప్పు. తన చీరకుంగుతో భర్త ముఖం తుడుస్తోంది మీనాక్షి. పోనీ ఇక నుంచి మన ఇద్దరం ఇంట్లోనే ప్రేమించుకుందాం సరేనా అన్నాడు. పిచ్చి సుందరా, మనం ఇప్పుడు కొత్తగా ప్రేమించుకోవడం ఏమిటి? మనిద్దరం ఇప్పటికే ప్రేమలో పండిపోయాం, నిండా మునిగిపోయాం. మన ఇద్దరి ప్రేమ మన జీవితాలు ముగిసేదాకా అలా సాగుతూనే ఉంటుంది.
మనిద్దరం ప్రేమ పావురాలం, కువకువమంటూనే ఎగిరిపోతాం సుందర్ అంటూ భర్త హృదయం మీద తల వాల్చింది మీనా. అదండి కథ. పాపం వయసులో ఉండగా తీరని కోరికని సఫలం చేసుకుందాం అనుకునేటప్పటికీ ఏమైందో చూశారుగా. ఈరోజు గొంతు అంతగా సహకరించకపోవడం వల్ల చిన్న కథనే చదివి వినిపించానండి. మళ్ళీ త్వరలో మరో వీడియోతో కలుద్దాం.